ఇక్కడికి వచ్చినటువంటి స్వామి రూపాన్ని ఎవరు శాంతింపజేయలేకపోతారు. ఇప్పటికీ ఇక్కడ దట్టమైనటువంటి అడవి ప్రాంతం, ఎత్తైనటువంటి పర్వత శ్రేణులు కలిగినటువంటి ఎత్తైన కొండలైనటువంటి ఈ ప్రాంతంలో స్వామి ఈ రూపంగా వస్తే నృసింహావతారంలో ఆ శాంతింపజేసే దానికోసంగా దేవతలందరూ కూడా ప్రయత్నిస్తారు ఆయన్ని శాంతింపజేసేదానికి. మహర్షులు, భారద్వాజ మహర్షులంతా కూడా ప్రయత్నిస్తారు. ఎప్పటికీ ఆయన రూపం చల్లార్చడం లేదు, ఏ విధంగానూ ఆమెను శాంతింపజేయలేకపోతున్నారు. అప్పుడు అమ్మని ప్రార్థిస్తే నిత్యానపాయని అయినటువంటి అమ్మ ఇక్కడికి వచ్చి చెంచులక్ష్మిగా ఆవిర్భావం చెంది స్వామిని శాంతింపజేసి స్వయం వ్యక్తంలో ఇప్పుడు ఉన్నటువంటి స్వామి యొక్క శిలారూపం పెద్ద ఒక 4 అడుగులు వెడల్పుతోటి 6 అడుగుల వెడల్పుతోటి పెద్ద శిలారూపంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి శిలారూపం.